వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ 12 స్థానాల్లో విజయం సాధించాలని పావులు కదుపుతోంది. ఇక్కడ తమ పార్టీ రూల్లో ఉంది కాబట్టి గెలుపు ఈజీ, కానీ మెజార్టీ కోసం కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఆ బాధ్యతను అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించింది. దీంతో రేవంత్ సర్కార్ గెలుపు కోసం వ్యూహాలను రచిస్తోంది. అందుకు చేయాల్సిన ప్రచారానికి కూడా తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 26 నుంచి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ రెడ్డి మొదలుపెట్టనున్నారు. నెల రోజుల్లో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య సమన్వయం పెంచేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 118 సీట్లలో 64 సీట్లు గెలుచుకుంది. 9 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లను సాధించింది. దీనిని ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం, పార్టీ మధ్య మెరుగైన సమన్వయం ద్వారా బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లను సంపాదించిన హైదరాబాద్ మినహా మిగిలిన 8 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా జనవరి 26 తర్వాత వారంలో 3 రోజులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సచివాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి సమావేశమై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం 10 కోట్ల రూపాయల గ్రాంట్ను విడుదల చేయనున్నారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించే బాధ్యతను ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు సీఎం అప్పగించారు. 10 కోట్లతో పూర్తి చేసే తమ నియోజకవర్గాల్లో అత్యవసరమైన పౌర సమస్యలను గుర్తించాలని పార్టీ ఎమ్మెల్యేలను కోరారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ ఓడిపోయిన 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ అభ్యర్థులు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో సమన్వయం చేసుకుని లోక్సభ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించాలని సీఎం భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సీఎం ప్రచారానికి రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. జీహెచ్ఎంసీ పరిధి మినహా అన్ని జిల్లాల్లో కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్దిష్ట సమావేశాలు నిర్వహించకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రజలను సమీకరించడం ద్వారా రేవంత్ రెడ్డి 1 లేదా 2 బహిరంగ సభలలో ప్రసంగించాలని భావిస్తున్నారు.